జరిగి నీట్గా ఉంటే వస్తున్నారు. స్వాగతం పలుకుతూ అంటే బంగారం పెట్టుకునే పైసలు ఇవాళ చాలా శుభదినం. గౌరవనీయులు పెద్దలు అన్నయ్య గౌడ్ గారు, మార్కెట్ కమిటీ సిరిగిరి శ్రీను, మా సింగిల్ విండో అధ్యక్షులు సందీప్ గారు, అదేవిధంగా ఇంకొక నూతన సహకార బ్యాంకు సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ గారు, ఈనాడు సుల్తానాబాద్. కానీ నేను రైతుల విషయంలో పార్టీలకు ఖచ్చితంగా ఉంటా. అది ఏ రైతు అన్నా కానీ ఏ పార్టీ అన్నా నాకు సంబంధం లేదు. కటింగ్ అనే పదానికి అర్థం లేకుండా చేసినాం. అంటే అదే ఏదైతే ఆ రోజు ఇష్టానుసారంగా నడిచిందో వాళ్ళ ద్వారానే ఇవాళ మరి 41 కిలోలు పెట్టించి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, రైతుకు ఇబ్బంది లేకుండా, రైతుకు ఇబ్బంది రాకుండా ఏ మాట కామాట మీ సీఓలు కూడా గాడిన ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మా దగ్గర 13 సింగిల్ విండో సెంటర్లలో కూడా ఒకరిద్దరు చిన్నగా ఉంటే కూడా నేను పర్సనల్గా పిలుచుకొని చెప్పిన వాళ్ళు కూడా సెట్ అయ్యారు. ఏ సెంటర్లో కానీ ఏ సింగిల్ విండో పరిలో కానీ మా దగ్గర ఏం ప్రాబ్లం లేదు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. నేను ఆ రాజకీయ పార్టీల గురించి మాట్లాడలేదన్నా మిగతా దగ్గర కూడా మీ ఊళ్ళని మీరు సెట్ చేసుకోమని చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు మా దగ్గర ఎందుకు వస్తలేదు ప్రాబ్లం, వేరే దగ్గర ప్రాబ్లం వస్తుందంటే చేయి ఒక్క దిక్కు ఇట్లా అంటే సప్పుడు రాదు, 2 చేతులు కలిపితేనే సౌండ్ వస్తుంది గట్టిగా బయటికి. కాబట్టి మనోళ్ళని కూడా కొంచెం ఆ ఎమ్మెల్యేల దగ్గరనో లేదా అక్కడ వేరే పార్టీలో కలిసి పని చేసుకుంటే అయిపోతుందన్న, ఇలా ఏం లేదు. ఎందుకంటే ఇవాళ సహకార సంఘాలు ఉన్నదే ఇలా మీరు ఇంత బ్రహ్మాండంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సహకార సంఘంలో డెవలప్ చేశారు. అది సత్యం. అంటే అది అటు ముందు సహకార సంఘం పుట్టినప్పుడు కానీ ఇంకా 50 సంవత్సరాలకు కూడా ఇది ఎవరు చేశారా అంటే కోడూరు రవీంద్రరావు గారు అన్నప్పుడు ఇది డెవలప్ అయిందా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార సంఘం అని చెప్పి ఎవరైనా చెప్తారు. డబ్బని ఎవరైనా కాదు అంటే వాడు మూర్ఖుడు అయితేనే కాదు అని చెప్తారు. ఇది జగమెరిగిన సత్యం. మా నియోజకవర్గానికి సంబంధించి, రైతులకు సంబంధించి, కోఆపరేటివ్ బ్యాంకులకు, సొసైటీలకు సంబంధించి మీరు 100% హెల్ప్ చేయండి. మా దగ్గర మా డీసీఓ గారు కూడా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు వాళ్ళ మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే పేన పసల నుండి మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్యాడీ కొనుగోలు సెంటర్లు మా దగ్గర ఏదైతే నడుస్తూ ఉన్నదో పేన మీరు అప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అప్పుడు కూడా మీరే ఉన్నారు, స్టేట్ చైర్మన్ కూడా ఉన్నారు మీరే. 2023, 22, 23 సెంటర్ల మీరు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఇది నా లెక్కలు కాదు, ప్రభుత్వ లెక్క. 2022, 23లో ఇవాళ మేము మొన్నటి వరకు అంటే నిన్నటి వరకు మేము కొన్న రబీ సీజన్ ప్యాడీ ఏదైతే ఉందో దానిలో ఈ పెద్దపల్లి జిల్లాలో సాయం కొన్నారు. అప్పుడు కొని మీరు అప్పుడు రైతులకు ఇచ్చిన పేమెంట్ మొన్నటి వరకు 26%, మేము ఇచ్చింది మా ప్రభుత్వంలో 85% రైతులకు పేమెంట్. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే రైతుల దగ్గర ప్యాడీ ఎక్కువ కొని ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రైతుల అకౌంట్లలో ఉన్న డబ్బులు ఇచ్చినటువంటి పెద్దపల్లి జిల్లా ఈ స్టేట్లో ఫస్ట్. అంటే దానికి
కలెక్టర్ గారు కృషి ఉంది, మీ సీఓలు కూడా ఎంబడెంబడే రసీదు తెప్పించడం, ఎంబడెంబడే దాన్ని ఆన్లైన్ ట్యాబ్ కొట్టడం అంటే ఇవన్నీ ఒకళ్ళు చేస్తే ఇది కాదు. ఇది అంటే సమిష్టిగా చేస్తే ఇవాళ బ్రహ్మాండంగా మా దగ్గర నడుస్తూ ఉందన్న. మీరేదో నిన్ననో మొన్ననో ఆర్డర్ వచ్చిందని చెప్పి ఏదో ట్రాన్స్ఫర్ చేయడం కోసం మా సీఓలను ఉంచారు, ప్రాబ్లం లేదు. సెటైర్ మా వాళ్ళు మంచిగా పనిచేస్తారు. మా వాళ్ళని ఎవరిని మార్చకూడదు అంటే నా విజ్ఞప్తి. సరే అది మీకు ఇంకా మీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మీరు ఏమైనా ప్రాబ్లం ఉంది నేను చేసుకుంటే అది మీ ఇష్టం, కానీ మా సీఓలు అందరూ అన్ని బ్యాంకులలో అందరూ బాగానే పనిచేస్తారు, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఈ బ్యాంక్ 77లో స్టార్ట్ అయింది, కానీ అప్పుడు పెద్దగా యాక్టివిటీ గొప్పగా లేదు. అప్పుడు అనేక రకాల సమస్యలు, కరువుతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు, ఆనాటి ప్రభుత్వం కొద్దిగా సహకార వ్యవస్థను చిన్నచూపు చూడడం, తిరిగి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక సహకార వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నంలో డబ్బులు ఇచ్చి 218 కోట్లు ఇచ్చి అన్ని బ్యాంకులను, అంటే ఇవన్నీ సెక్షన్ లెవెల్లో ఉండే, ఈ బ్యాంకు మూతపడే పరిస్థితి, జీతాలు ఇవ్వడానికి లేని పరిస్థితి అన్నాడు. 1వ తారీఖు వచ్చిందంటే సిబ్బంది బకాయిదారుల చుట్టూ తిరుగుకుంటా వసూలు చేసుకుంటా జీతాలు తీసుకున్న రోజులు అన్నాడు. అటువంటి పరిస్థితి. దాని నుంచి ఇవాళ దాదాపు 7,500 కోట్ల వ్యాపారం చేస్తూ గత 8 సంవత్సరాల నుంచి భారతదేశంలోనే నంబర్ 1 జిల్లా సహకార బ్యాంక్, భారతదేశంలోనే నంబర్ 1 జిల్లా సహకార బ్యాంక్గా దీనికి అంటే అటువంటి ప్రాముఖ్యత కలిగి ఈ సంవత్సరం దాదాపు 121 కోట్ల లాభం గడించింది. సహకార బ్యాంక్ అనేది మనము స్థాపించుకున్న బ్యాంక్. ఇది సభ్యులందరూ దీంట్లో అప్పు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని యజమాని అనేది కూడా గుర్తించుకోవాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే దీని యజమానులు, ప్రభుత్వం కాదు. ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుంది, డిపార్ట్మెంట్ ద్వారా మంచి చెడు అంతా చూస్తూ ఉంటుంది. కానీ డబ్బులన్నీ కూడా మీలాంటి వాళ్ళు మా దగ్గర దాచుకున్న డబ్బుతోనే ఈ వ్యవహారం జరుగుతూ ఉన్నది. దాదాపు 3,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి ఇవాళ మా దగ్గర. అంటే ప్రజలు మమ్మల్ని నమ్మి మా మీద విశ్వాసం కలిగి ఇవాళ ఈ డబ్బు మా దగ్గర దాచుకున్నారు కాబట్టే ఇంత గొప్పగా ఈ వ్యవహారం చేయడానికి ఆస్కారం ఉన్నది. ఇవాళ దాదాపు 8.5 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. ఇవాళ కేంద్ర సహకార బ్యాంక్ 8.5 లక్షల మంది మా బ్యాంక్తో ముడిపడి ఉన్నారు. అనేక రకాల సౌకర్యాలు చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు వ్యవసాయానికే పరిమితం అయిపోయి కేవలం వ్యవసాయం కార్యక్రమాలకే అప్పులు ఇచ్చిన బ్యాంక్ ఇవాళ ప్రతి ఒక్క అవసరం ఖాతాదారు ఇంట్లో ఆడపిల్లలకు, మగపిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరికి ఏ అవసరం ఉన్నా విద్యకు కానీ, ఇల్లు నిర్మాణం కోసం కానీ, వ్యాపార నిమిత్తం కానీ, ఇంకా అనేక రకాల ఏ కార్యక్రమం చేసినా దానికి అప్పిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది, యూబీఐ ఉన్నది, మాకన్నా చాలా పెద్ద బ్యాంకులు అవి. భారతదేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని యజమానులు, వాళ్ళ కనుసన్నల్లో అవి నడుస్తూ ఉన్నాయి. కానీ వాటికన్నా కూడా వ్యవసాయానికి ఎక్కువ ఇచ్చిన ఘనత కేంద్ర సహకార బ్యాంకుది. 28% రైతాంగానికి వ్యవసాయంకి ఇక్కడ ఏదైతే డబ్బులు ఇస్తా ఉన్నామో 1,635 కోట్ల రూపాయలు చాలీన రైతుకు వ్యవసాయం కోసం అప్పులు ఇచ్చిన ఘనత మనది అనేది చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. సహకారంలో రాజకీయం ఉండకూడదు కూడా. చాలా చోట్ల ఉన్నది. ఇప్పుడు దురదృష్టవశాత్తు సహకారాన్ని రాజకీయ రంగు పులమకుండా అందరూ సమానంగా, ఎందుకంటే సభ్యులు అనేటోళ్ళు అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. మనం సభ్యుల ద్వారా స్థాపించుకున్న బ్యాంక్ ఇది, సభ్యుల ద్వారా స్థాపించుకున్న సొసైటీలు. ఇలా ఇప్పుడు నేను 20 ఏళ్ళకెళ్ళి అధ్యక్షునిగా ఉన్నా అంటే నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు, లేకుంటే ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే కాలే, అందరూ కలిసి నాకు సహకరించింది కాబట్టి ఇవాళ నేను 21 సంవత్సరాలు అధ్యక్షునిగా వ్యవహారం చేస్తూ ఉన్నా. కాబట్టి రాజకీయాన్ని పక్కన పెట్టి పనిచేసినట్టయితే ఇంకా బాగా నడుస్తుంది. పార్టీ అంటే సింగిల్ విండో ఇవాళ అధ్యక్షులు ఉన్నారు. ఆనాటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్, దాంట్లో ఎన్నుకోబడిన సంఘ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళను చిన్న చూపు చూస్తూ ఉన్నారు.
దాని ద్వారా నష్టం జరిగేది మన బ్యాంకుకు, మన సొసైటీకి, మన ఖాతాదారులకు అనేది గ్రహించుకుంటలేరు వాళ్ళు. ఎన్నికలైతే మళ్ళా ఎన్నికలైతే ఎవరు సపోర్ట్ ఉంటే వాళ్ళు ఆనాడు గెలుస్తారు, అయిపోతుంది. అప్పటిదాకానైతే గెలిచిన వాళ్ళకు సహకారం ఉండాలి. కాబట్టి నేను విజయరమణారావు ద్వారా వారైతే బ్రహ్మాండంగా సహకారం ఉన్నది. ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి నేను అభినందనలు తెలియజేయాలి ఈ వేదిక పై నుంచి. ఎక్కడ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పిఎం కుసుమ్ అంటే సోలార్ పవర్ ప్లాంట్లలో వారి ప్రోత్సాహంతో కలెక్టర్ గారు 4 సొసైటీలకు 5-5 ఎకరాలు ఇచ్చి ఒక్కొక్క మెగావాట్ ప్లాంట్, సోలార్ ప్లాంట్ పెట్టిస్తా ఉన్నారు. త్వరలోనే 2-3 రోజుల్లోనే దానికి కూడా ఇవాళ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళకు లోన్స్ అన్ని కూడా మంజూరు చేస్తా ఉన్నాం. నేను నిన్న గౌరవనీయులు మంత్రివర్యులతో కూడా మాట్లాడిన శ్రీధర్ బాబు గారితో, మీరు వారు సమయం ఇస్తే మళ్ళొక కార్యక్రమం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. ప్రభుత్వం చేసే తలపెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం సహకార సంఘాల ద్వారా చేయాలి, సహకార బ్యాంకు ద్వారా చేయాలని అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకొని ఇలా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదే శైలి మన దగ్గర నడిచినట్టయితే, రాజకీయాలకు అతీతంగా నడిచినట్టయితే ఇంకా గొప్పగా సేవలు చేయొచ్చు. మరి పాల్గొన్న రైతులకు, ఖాతాదారులకు, బ్యాంకు సిబ్బందికి, పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ